హాయ్ అండి అందరికీ, నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో స్వీట్ కార్న్తో చేసే ఒక స్నాక్ రెసిపీని చూపిస్తానండి. ఇదైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇవి అస్సలు నూనె పీల్చుకోవండి, లోపల చాలా పొడి పొడిగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు స్వీట్ కార్న్ని ఒలుచుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. ఒక 4 పుదీనా ఆకుల్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే చిటికెడు వంట సోడాని, ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కారం వేసానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా వడల్లా వేసుకోవాలి. ఇవి వెంటనే కలపకుండా పూర్తిగా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా మాడిపోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా 2 పక్కల ఒకే కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు ఇష్టమైతే సాస్తోనైనా సర్వ్ చేయొచ్చు. ఇలాగే వేడివేడిగా అయినా తినేయచ్చు. మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.